మానవ శరీరంలో 3 రకాలైన అగ్ని ఛాయలు ఉంటాయంటారా? అవి ఏవి? పావకాగ్ని, పవనాగ్ని, శుచి అని ప్రతి దేహంలో 3 రకాల అగ్నులు ఉంటాయి అని చెప్తుంది శాస్త్రం. దాంట్లో పావకాగ్ని తీసుకున్న ఆహారాన్ని పచనం చేయటానికి, వంట చేయటానికి ఉపయోగపడుతుంది. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం అని భగవద్గీత 15వ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేస్తాడు. నేనే నీ దేహంలో వైశ్వానరుడనే అగ్నిగా ఉండి స్వీకరిస్తున్న ఆహారాన్ని పచనం చేస్తూ ఉన్నాను. ఇహ మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి అంటాం. ఇలా బుద్ధిని ప్రచోదనం చేసేటువంటి అగ్ని పవనాగ్నిగా పిలువబడుతుంది. బుద్ధిమతాం వరిష్టం అంటూ మనం హనుమను కీర్తిస్తాం. అలాంటి బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాన్ భవేత్ అని హనుమంతుణ్ణి స్మరించటం వల్ల మన బుద్ధి, వాక్కు, యశస్సు, రోగంతో పీడింపబడేటువంటి అగత్యం ఏర్పడకపోవటం ఇవన్నీ కూడా ఎలా కలుగుతాయి అంటే పవనాగ్ని సక్రమంగా పనిచేసినప్పుడు బుద్ధి ప్రచోదనం సక్రమంగా జరిగి నీ జీవితం అద్భుతంగా ముందుకు వెళుతుంది. అందుకే మనం హనుమంతుణ్ణి బుద్ధిమతాం వరిష్టం, శ్రేష్ఠుడైన వాడు బుద్ధిమంతుడు అని కీర్తిస్తాం. ఇహ శుచి అంటే కావలసిన వనరులనన్నింటినీ మనకు అందించేటువంటి అద్భుతమైన శక్తి. మునులు నిత్యము అగ్నిహోత్రాన్ని చేస్తూ ప్రపంచానికి కావలసిన అన్ని వనరులను సమకూర్చారు. యజ్ఞం చేయటం ద్వారా కోరికలను నెరవేర్చుకునేటువంటి ఐహిత్యాలు అనేకం మనకు పురాణాలలో కనపడుతూ ఉంటాయి. శ్రీ సూక్తంలో కూడా ఆ తల్లిని శుచి అని మనం సంబోధిస్తాం. ఈ విధంగా అగ్ని సోమాత్మకం జగత్తంతా చల్లదనంతో వేడితోనూ కలిసి నిర్మింపబడిన నేపథ్యంలో అగ్ని తత్వాన్ని గుర్తించి మన ఆలోచనలను పదును పెట్టుకొని నిత్య జీవితంలో ఆనందాన్ని అందుకుంటూ పరం కోసం ప్రయత్నం చేసే విధంగా మన బుద్ధిని మలుచుకునే ప్రయత్నం చేయగలిగినప్పుడు జీవితం ధన్యమవుతుంది. అదే దేహంలో ఉన్న 3 అగ్నుల గురించి ప్రస్తావన చేస్తూ పావకాగ్ని, పవనాగ్ని, శుచి అని పేర్కొనటంలోని ఆంతర్యం.